హాయ్ గైస్, ఈరోజు మనం శాంబల మూవీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది ఒక 1980లో ఒక చిన్న గ్రామంలో అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక గ్రామంలో ఆకాశం నుంచి పడిన ఒక ఉల్కా, ఆ తర్వాత స్టార్ట్ అయిన భయంకరమైన మరణాలు. అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉల్కా పడిన తర్వాత గ్రామంలో వింత సంఘటనలు అయితే జరగడం స్టార్ట్ అవుతుంది. దీంతో గ్రామస్తులు భయపడిపోతారు. కొందరు ఇది శాపం అంటారు, మరికొందరు ఏదో దృష్టిశక్తి గ్రామంలోకి వచ్చిందని నమ్ముతారు. రోజు రోజుకి భయం అయితే పెరిగిపోతుంది. అండ్ మరణాల వెనుక రహస్యాలు ఈ వెలుగులోకి అయితే వస్తాయి. ఇదే సమయంలో గ్రామంలో వరుస మరణాలు జరుగుతాయి. ఈ మరణాల వెనుక అసలు కారణం ఏమిటో ఎవ్వరికి అయితే అర్థమే కాదు. ప్రతి సంఘటనలో గ్రామస్తుల అనుమానాలు మరింత పెరిగిపోతూ ఉంటాయన్నమాట. ఒక మరణం తర్వాత ఇంకొక మరణం జరగడం వల్ల చాలా అనుమానాలు అయితే వస్తాయి. అండ్ ఇలాంటి సందర్భంలోనే విక్రమ్ అయితే ఆ ఊరిలోకి అయితే వస్తాడు. అండ్ అతను ఈ సంఘటనల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి నిర్ణయించుకుంటాడు. అండ్ గ్రామస్తులు భయపడుతున్న విక్రమ్ మాత్రం నిజం కోసం అయితే ముందుకెళ్తాడు. గ్రామస్తులు ఎంత భయపడ్డా కూడా విక్రమ్ కొంచెం కూడా భయపడాడు. తర్వాత విక్రమ్ ఒక్కొక్క ఆధారాన్ని పరిశీలించడం స్టార్ట్ చేస్తాడు. జరిగిన సంఘటనల మధ్య ఉన్న సంబంధాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో దర్యాప్తు చేసిన అతనికి ఎన్నో కొత్త విషయాలు అయితే తెలుస్తాయి. అండ్ దర్యాప్తు కొనసాగుతున్న కొద్ది గ్రామంలో దాగి ఉన్న రహస్యాలు బయటపడడం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క రహస్యాలు అయితే బయటపడతాయి. ఇంతకాలం అందరికీ తెలియని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. కానీ ఇక్కడే ఆ స్టోరీలో ఊహించని ట్విస్ట్ అయితే వస్తుంది. అండ్ అప్పటి వరకు అందరూ నిజం అనుకున్నది పూర్తిగా మారిపోతుంది. అండ్ దీంతో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్గా అయితే మనకు స్టోరీ అయితే సాగుతుంది. చివరికి విక్రమ్ తన దర్యాప్తులో అసలు నిజాన్ని తెలుసుకుంటాడు. ఇంతకాలం గ్రామస్తులు శాపం అనుకున్న సంఘటనల వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉందని అతనికి అర్థమవుతుందన్నమాట. అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో గ్రామం మొత్తం కూడా ప్రమాదంలో పడిపోతుంది. అప్పుడు విక్రమ్ ఆ శక్తిని ఎదుర్కొనేందుకు ముందుకు వస్తాడు. ఒకవైపు శాస్త్రాన్ని నమ్మిన విక్రమ్, మరొక వైపు గ్రామస్తుల విశ్వాసాలు, ఈ రెండింటి మధ్య చివరి క్లైమాక్స్ అనమాట. అండ్ చివరి క్షణాల్లో బయటపడే నిజం అందరికీ షాక్ ఇస్తుంది. విక్రమ్ గ్రామాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడతాడు మన విక్రమ్. అయితే చివరికి ప్రమాదం ఆగిపోతుంది. కానీ ఈ ప్రయాణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అలా శాంబల మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మనకు శాస్త్రం, నమ్మకం, భయం వీటి మధ్య జరిగే సీన్స్ అయితే చాలా బాగుంటాయి మూవీలో. అండ్ ఈ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి. వీలైనంత తొందరగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను.